అభ్యర్థుల ఎంపికను త్వరగా తేల్చండి అంటూ పార్టీ నాయకత్వంకి సూచించారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అభ్యర్థుల ప్రకటన ఆలస్యమే పార్టీ కొంప ముంచింది అని తేల్చారు. పార్లమెంట్ ఎన్నికలకైనా లోపాలు సరిదిద్దాలని కోరారు పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దొర్లిన పొరపాట్లను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో అవి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. గాంధీభవన్లో పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యులతో సమావేశమయ్యారు. మొదటి రోజు ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష జరిపారు కుంతియా, ఉత్తమ్. ఈ సమీక్షకు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అజారుద్దీన్లు గైర్హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో అయినా అభ్యర్థులను ముందుగా ప్రకటించండి అని కోరారు ఆదిలాబాద్ జిల్లా నేతలు. అధికార పార్టీ 90 రోజుల ముందు నుండి ప్రచారం చేసుకుంటే మనం 9 రోజుల ముందు ప్రచారానికి వెళ్లినట్లు ఉందన్నారు నేతలు. పార్టీ ప్రచార సామాగ్రి అయినా ముందు పంపిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్ ఎంపీ సీటు ఆదివాసీలకు, లంబాడాలకు మహబూబాబాద్ సీటు ఇవ్వాలని సూచించారు ఎమ్మెల్యే ఆత్రం సక్కు. పెద్దపల్లి నియోజకవర్గ సమావేశంలో కూడా ఒకే రకమైన అంశాలు చర్చకొచ్చాయి. నిజామాబాద్ జిల్లా నాయకుల సమీక్షలో పార్టీ నాయకుల సహకార లోపంపై చర్చ జరిగింది. వచ్చే స్థానిక సంస్థల్లో నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులే ఇప్పుడు పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల బాధ్యతలు చేపట్టాలి. వారే ఇన్ఛార్జీలుగా వ్యవహరించాలి. మొత్తానికి ఎన్నాళ్లు ఈవీఎంలను నిందించిన పార్టీ నాయకులు ఇప్పుడు రాజకీయ కారణాల మీద దృష్టి పెట్టారు. పార్లమెంటు ఎన్నికల నాటికైనా మారతారో లేదో చూడాలి.